మగపిల్లలు కన్నీళ్లు పెట్టుకోకూడదని, అతని వ్యక్తిత్వాన్ని తక్కువ అవుతుందని మన సమాజంలో పాతుకుపోయిన భావజాలం అయితే ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టినా పర్వాలేదా అంటూ ట్రైనింగ్ ఐపీఎస్ అధికారిని కాకినాడ జిల్లా ఏఎస్పీ సుస్మిత రామనాథన్ యువ విద్యార్థులను ప్రశ్నించారు. మగపిల్లలే కాదు ఆడపిల్లలు ఏడ్చినా అది వారికి ఆత్మగౌరవ సమస్య అవుతుందన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాలలో అభయ మహిళా క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తాను తమిళనాడులోని మారుమూల ప్రాంతానికి చెందిన సాధారణ కుటుంబంలో అమ్మాయినని, అమ్మ ప్రోత్సాహంతోనే ఇండియన్ పోలీస్ సర్వీస్లో జాతీయ స్థాయి విజేతగా నిలిచానని ఆమె అన్నారు. మగపిల్లలే కాదు ఆడపిల్లలు ఏడ్చినా అది వారికి ఆత్మగౌరవ సమస్య అవుతుందన్నారు. గృహహింస, లైంగిక వేధింపులు, బాలికల అపహరణ లాంటి దౌర్జన్యాల మీద చేసే పోరాటంలో యువతులతో పాటు యువకులు కూడా చేయి కలపాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ మొదలు ద్రౌపది ముర్ము వరకు పరిపాలనా రంగంలో స్త్రీలను అత్యున్నత పదవుల్లో నిలబెట్టిన దేశం మనదని, ఈ విషయంలో అమెరికా ఇప్పటికీ మనకంటే వెనకబడి ఉందని, మన దేశాన్ని సమన్యాయ ఆలయంగా తీర్చిదిద్దే బాధ్యత నేటి యువకుల మీద ఉందని అన్నారు. ఈ సందర్భంగా పోక్సో మొదలైన చట్టాల గురించి పీపీటీ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు సుస్మిత వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ కళాశాలలో మహిళా విద్యార్థులు ఉద్యోగుల కోసం అభయ క్లబ్ ప్రారంభించామని అన్నారు. అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు పాల్గొని ప్రసంగించారు. మహిళా క్లబ్ సభ్యులు జి సాయిలక్ష్మి, ఏ తులసి, వై హరిణి, కె వరలక్ష్మి, సుస్మిత, వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు, కంప్యూటర్ విభాగం హెచ్ఓడి ఎంఈ సయ్యద్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. After that, I had entered into civils preparation and I had cleared in the 2022 examination. So I belong to IPS 2023 batch. To tell you how I got this dream to become a civil servant and how I became an IPS officer, I should give the credits to my mother only. It is my mother who had instilled this idea into me of appearing in civil service examination after college. I didn't decide during school or during college also. I hadn't made up my mind to appear for civil service examination. It is my mother who is working in State Education Department of Tamil Nadu. So she had guided me that you try civil service examination. You will be able to crack this examinations and you will be able to get a very good position in the Indian government system, which will be able to bring meaningful change in the society or capable of doing that. So that was her idea, which motivated me to clear this examination. And to give a little more TMI, which is too much information maybe. I express